ఎలా ఎవరితో జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మరి ఈ పెళ్లి ఎలా జరిగిందో చూసి ఎంజాయ్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రాజు రాజుస్టి. Where is the పంచకట్టు, where is the పిలక జుట్టు, where is the నిలువు బొట్టు జారి? What is this సూటు బొట్టు, what is this ఫ్రెంచ్ కట్టు, what is this గల్ఫ్ సెంటు చారి? రేజింగ్ రాజ్ ఇక్కడ 1990 లో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యా. గౌతమ్ రాజ్ ఇక్కడ 1990 లో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యా. 90 లో ఎంటర్ అయ్యా. నేను 90 లో ఎంటర్ అయ్యా. 90 లో గానీ ఇద్దరు చెరొక 90 వేసుకుని వచ్చినట్టున్నారు అందరికి. నా మీద నీకు ఎంత ఇష్టమే, ఎంత రెస్పెక్ట్, ఎంత మర్యాద. ఇంత మంది ఉండగా నన్నే పిలిచేవాడే. నేను ఎడిటర్ గౌతమ్ రాజుని పిలిచా, ఇది ఎడిటింగ్ లో పోయే గౌతమ్ రాజుని పిలిచారు. నన్నేం చేయమంటావు? అంతకీ ప్రొడ్యూసర్ గా ఏదో సినిమా తీసావంట, ఏమన్నా అమ్ముడు పోయాయా? అమ్ముడు పోయా 4 సైన్లు 4 ఉంగరాలు. అయితే చాలానే పోయాయి. వాళ్ళు తెలుసా జాతిరత్నాలని ప్రమోషన్ కి వచ్చారు. వాళ్ళు జాతిరత్నాలేడా? మా ఇద్దరు ఉండగానా? అరే మీ ఇద్దరు భూమి పుట్టక ముందు పుట్టిన ఇత్తనాలు, మీరు జాతిరత్నాలు ఏంటి? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో దాన్ని అడిగారు తెలుసా ఫస్ట్? ఒరే నిన్ను పోలింగ్ బూత్ కే ఎవడు ఏజెంట్ అడగడం, నిన్ను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయులు అడిగారా నిన్ను? ఈ కండ చూసావా? నిన్న జిమ్ కి వెళ్ళాను. ఇది కండ అని కొండ అని అడిగారు. వాళ్ళు మొహం చూడలేదా? దేనికి? తొండా ముసలం అనే వాళ్ళు చూసుంటే. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అలాగే చూస్తున్నావు? అదే వీళ్ళిద్దరికి మా ఇద్దరం తెలిసా లేదా అని. మీ ఇద్దరు తెలియకపోవడం ఏంటి? వాళ్ళిద్దరు కూడా మీ ఇద్దరు వచ్చినప్పుడే కదా వచ్చింది. నీకుంది మార్కుల దగ్గరికి రా, ఇస్తా. మనం అమ్మాయికి పెళ్లి చేయడానికి వెళ్తున్నావా? పెళ్లి అంటే గుర్తొచ్చింది. మీరు పెళ్లి చేయబోయే అమ్మాయే నేను ప్రేమించాను. మరి నేను పెళ్లి చేయబోయే అమ్మాయినే నేను ప్రేమించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని నీకు ఇచ్చేయాలా? సరే మరి అన్నట్టు ఇంకో విషయం రే, అమ్మాయికి 3 అన్నదమ్ములు ఉన్నారు. బాబోయ్, వాళ్ళతో చాలా డేంజర్. మరి డేంజరే. ఇంకో చిన్న విషయం రా. చిన్న విషయాలు ఏమవుతావు? ఎలా పదండి. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇద్దరు చచ్చిపోతే ఒకటి సంతోషంగా ఉంటాడు. మీరు ఎలాగో పోతారు కాబట్టి నేను సంతోషంగా. ఇదేనా వాళ్ళ ఇల్లు? ఇదే. ఇంతకీ అమ్మాయిలు ఉన్నారు కదా, ఏ వాళ్ళు? అడుగో మహారాజు పులిలా కదిలాడు. ఈ ఊరికి మేమే నారప్పలం. ఉన్న అప్పులు తీర్చలేదు కానీ మీరు నారప్పలరా మీరు? మీరెవరు? మేము ఊరు చూడడానికి వచ్చామండి. ఊరు చూడడానికి వచ్చారంటే మా ఇల్లు చూడడానికి వచ్చినట్టే. ఎందుకంటే ఊరే మా ఇల్లు. ఏంటి అంటున్నాడు? ఊర్లో ఏ ఇల్లు వదలేదు అంటున్నాడు. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తా ఉంటారు? వాళ్ళ చెప్పేమో శ్రీరంగ నీతులు, వాళ్ళే తవ్వుకుంటారు గోతులు, వాళ్ళే ఇల్లు. చిన్న విషయం రా. విషయం వాళ్ళతో మాట్లాడుతుంటే చిన్న విషయం అంటే నువ్వు ఏంటి ఇంకా పెద్ద కడుతున్నావు? ఒకప్పుడు సినిమాలు నేను పక్కన పెట్టాడా? వెళ్తుంది రాగు. మీసాలు మామూలుగా లేవండి. సంపంగి నువ్వు వాడుతున్నావు. ఏదప్పుడు లాఠీలు వాడిందేనా? మా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? వీళ్ళకి తుమ్ము వచ్చినా సరే నన్ను తీసుకెళ్ళే తుమ్ముతారు. తుమ్మడానికి తీసుకెళ్తారు, కొమ్మడానికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? రండి మీకు మా ఇల్లు చూపిస్తాం. ఇది 16వ శతాబ్దం నాటి ఇల్లు. నీ చిన్ననాటి ఇల్లు అంటారా? చూడు, అదిగో చూసారు అక్కడ బొమ్మలు చెప్పినట్టే ఆడిస్తాయి. ఏంటి బొమ్మలు మీరు చెప్పినట్టు ఆడతాయా? నువ్వు చెప్తున్నట్టు మేము అందరం ఆడట్లే. ఎలా ఇచ్చాను పంచ్. పంచ్ అంటే టీములు లేపేలా ఉండాలి, టీములో నుంచి లేచిపోయేలా ఉండకూడదు. చూసుకో మరి. మీరు మా ముగ్గురునే చూసారు, ఇప్పుడు మా చెల్లి రాబోతుంది. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని వీధిలో ఎవరో కుర్రోడికి ముద్దిచ్చావంటే ఏంటిది? అంటే అన్నయ్య నేను వస్తుంటే కొందరు ఆకతాయిలు అల్లరి చేశారు, ఏదో చిన్న తాయిలు ఇచ్చాను అంతే. చిన్న అల్లరికే తాయిలం ఇచ్చిందంటే ఇంకా ఏడిపిస్తే తాంబూలమే సమర్పిస్తుంది. ఇదిగో పంతులు వచ్చారు, వాళ్ళతో కాస్త మాట్లాడుతూ ఉండు. మేము ఈ లోపల చిన్న నీ పెళ్లి ఏర్పాట్లేదు చూసొస్తాం. అలాగన్నయ్య. గౌతమ్, చిన్న విషయం. గౌతమ్ వచ్చేసావా? గౌతమ్ వచ్చేసాడు. వాడు గౌతమ్ అనుకున్నావా? గౌతమ్ ఎక్స్ప్రెస్ అనుకున్నావు? తెగొట్టేస్తాను. హీరోనా? ఆయన నన్ను పెట్టి సినిమా తీస్తే టైటిల్ ఏం పెడతారో తెలుసా? జాతిరత్నం కోతిరత్నం అని. ఇదిగో నువ్వేం టెన్షన్ పడదు, దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకేనా? పక్కన చిన్న విషయం. పెళ్లి కొడుకు ఎక్కడ? కూర్చో. ఏం పేరు? శరత్ ఆర్టిస్ట్. జోక్ లేకుండా చెప్పు. శరత్ అండి. ఇది బాగుంది, అది చెప్పు ముందు. గాడిద
ఇదంతా పక్కన పెట్టు. పెళ్ళి అయిన తర్వాత హనీమూన్ ఎప్పుడు వెళ్దాం? నువ్వు క్యాంప్కి వెళ్ళాక అర్థం కావట్లేదండి. అది క్లారిటీగానే ఉంది, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సరే, పిల్లలు పుట్టాక వాళ్ళ పేర్లు ఏం పెడతావు? ఆయనతో అడిగి చెప్తా. క్లారిటీ కన్ఫ్యూజ్. ఈ రోజు పెళ్ళి అయ్యాక మనకు ఫస్ట్ నైట్ ఉంటది కదా, నీకేం టెన్షన్ లేదా? నీకు టెన్షన్ గా ఉంటది, ఏం పర్వాలేదు, పొంగ అలవాటు అయిపోయింది. క్లారిటీ కన్ఫ్యూజ్. నాకు క్లారిటీ వచ్చిందిరా, కన్ఫ్యూజన్ ఏం లేదు. అందరు గోకిందని తీసుకొచ్చి నా గోషి కంటిస్తున్నారా? అది కాదయ్యా బాబు. అదేంటండి నా పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని చేసుకునేవాడే లేడు అనుకున్నారా? ఏది మీరు చెయ్యటం జాతకం ఏంటి మీది? చిత్తకార్తె మావాడు కూడా అడిది. రా కూర్చో. చిన్న విషయం కూర్చో. పెళ్ళి అవుతుంటేనే కూర్చొని తాళి కట్టరా బాబు. పెళ్ళే పెద్ద విషయం అంటే మళ్ళీ చిన్న విషయం అంటావు. అది ఎంత బాగా చేసుకున్నావు. చిన్న విషయం నువ్వు షటప్ అన్నావా? షటప్ అన్నావు. ఇది ఎవరో వచ్చింది? నా పెళ్ళం. నీకు పెళ్ళి అయిపోయిందా? ఈ విషయం పొద్దున్న నుంచి చెప్తాను. చిన్న విషయం చిన్న విషయం చిన్న విషయం అంటే మీ ఇద్దరు నన్ను చెప్పరిచ్చారా? నీ కోసం నా తల్లిదండ్రులు అన్నయ్యలు వదులుకొని వస్తే నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావా? నేను మాత్రం నా పెళ్ళం బిడ్డలు వదిలేసి రాలేదండి. నేను త్యాగం చేయలేదు. నీకు ఇంత త్యాగం చేసి మళ్ళీ త్యాగం అంటావు ఏంట్రా పొగడాగా? పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతి అయినా ఫ్యామిలీ. కొట్టండి మమ్మల్ని, చంపేయండి రా. ఇప్పుడు నాకు గతి ఏంటి? అడుగు రాజ్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. రోజా గారు బాగుంది. థ్యాంక్ యూ. పంచ కట్టుకుని పంచులతో అందరినీ బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు చిన్న విషయం పాప ఆయన అవుతున్నది. ఎంత గోల పెట్టినా ఆఖరి దాకా ఎంటరా మీరు. బాగుంది, ఆ ట్విస్ట్ బాగుంది, ఫెంటాస్టిక్. నవీన్, నాకు ఈ రోజు ఇక్కడ పెళ్లి స్కెచ్లు చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు కూడా మా బిల్డింగ్ లో కానీ మా ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరు మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. థ్యాంక్ యూ. గౌతమి ఎక్స్ప్రెస్ లాగా ఉంది మీ డెలివరీ. అసలు ఒక అబ్బాయితో ఈ విషయం నేను అంటాను అనుకోలేదు కానీ చాలా అందంగా ఉన్నావు అమ్మా. ఇప్పుడు దాకా వచ్చిన అందరూ ఫీమేల్ క్యారెక్టర్స్ గెటప్ లో వచ్చిన దాంట్లో మోస్ట్ బ్యూటిఫుల్. నిజంగా టైటిల్ కి న్యాయం చేశారు మీరు. జాగ్రత్త. హలో హలో. అరే భాస్కర్, ఎప్పుడు ఏమైంది? అరే ఏమో గుర్తుందా? ఉంది. ఏ పార్టీ గుర్తు కావాలి? గుర్తు కాదురా, ఇవాళ నా బర్త్డే. అవునా? సరేరా సరేరా. రాజు రాజు బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. అరే ఏమరా మీ పిల్ల పిలుస్తూ వస్తలేదు? నువ్వు పిలిచినావు? బర్త్డేకి రామమ్మా. బర్త్డేకా? నమస్తే. ఓలే నేను పక్కకున్నాడు. చెంచా కర్రా వేడు, అందుకే చెంచాలు వేసుకోవచ్చు. అన్నకు పెట్టు. అరే పాల్తులారా, అరే ఓ అరే